నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను పొడికూర, బచ్చల కూర పొడికూర చేసి చూపిస్తున్నాను. ఇంగ్లీష్లో స్పినాచ్ మలబార్ అంటారు. దీనికి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను. ఒక చిన్న ఉల్లిపాయ, వెల్లుల్లి కొంచెం, ఒక 7-8, 2 పచ్చిమిర్చి, వేయించుకుందాం సాఫ్ట్ అయ్యేదాకా. కొంచెం అరకప్పు పెసరపప్పు 2 గంటల ముందు నానబెట్టుకున్నాను, అప్పుడు కప్పు ఫుల్ అవుతుంది. ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక కట్ట బచ్చల కూర కడుక్కొని చక్కగా సన్నగా కట్ చేసుకున్నాను. ఆకుకూరలు కడిగేటప్పుడు ఎప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఆకుకూరలు వేసి గిలక్కొట్టి ఆ కూర బయటకు తీసేయాలి. నీళ్లు వంపకూడదు. నీళ్లు వంపేస్తే మట్టి కూడా ఆకులతో పాటు నిలిచిపోతుంది. ఆకు బయటకు తీస్తే మట్టి అడుక్కు ఉండిపోతుంది నీళ్ళల్లో. ఇది ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత పెట్టి మగ్గించుకుందాం. పొడికూర రెడీ అయిపోయిందండి. ఆకుకూర పొడికూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది వడియాలతో తింటే. థ్యాంక్ యూ.